హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్. సైన్యంలో చేరి తండ్రి మరణానికి పాక్పై ప్రతీకారం తీర్చుకుంటా అంటున్న జవాన్ కూతురు. ఉదంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్న సురేంద్ర సింగ్ మేఘా ప్రాణాలు కోల్పోయాడు. డ్రోన్ శకనాలు తగిలి అమరుడైన సైనికుడు సురేంద్ర కుమార్ భౌతికాయానికి రాజస్థాన్లోని జుంజును జిల్లాలోని ఆయన స్వగ్రామంలో సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేశ రక్షణ చేస్తూ తన ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుడికి కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు కూడా అశ్రునయాలతో తుది వీడ్కోలు పలికారు. భారత వైమానిక దళంలో అసిస్టెంట్ మెడికల్ సర్జెంట్ అయిన సురేంద్ర కుమార్ ఉదంపూర్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్లోని మండువా నుంచి అతని గ్రామం మెహ్రాదాహి వరకు తిరంగ యాత్ర నిర్వహించి రోడ్డు మార్గం ద్వారా అతని స్వస్థలానికి తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రాజస్థాన్లోని జుంజును నివాసి అయిన సురేంద్ర మేఘా భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాడు. సురేందర్ కుమార్ మేఘాకి తల్లి, భార్య, 11 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సురేంద్ర కుమార్ దక్షుడు తండ్రి చితికి నిప్పంటించాడు. ప్రభుత్వ లాంఛనాలతో అమరవీరుడు సురేందర్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరై భారత్ మాతాకి జై, సురేందర్ కుమార్ అమర్ రహే నినాదాలు చేశారు. తన భర్త మృతదేహం దగ్గర నిలబడి సురేంద్ర భార్య వణుకుతున్న చేతులతో సెల్యూట్ చేస్తూ ఐ లవ్ యూ అని పదే పదే అరిచింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అవినేష్ ఘోష్ గట్లే, ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ భైరవ, జబ్బర్ సింగ్ సహా అనేక మంది నాయకులు సురేంద్ర మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కాగా సురేంద్ర అంత్యక్రియల సమయంలో సురేంద్ర 11 ఏళ్ల కుమార్తె తన తండ్రి ధైర్య సాహసాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చిక్కళ్ళు కొడుతున్నాయి. ఇది కథ, భారత మాత ముద్దు బిడ్డ, ధైర్య సాహసాలు అని గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు. తన తండ్రిని దేశ రక్షకుడు అని అభివర్ణించింది. అంత బాగానే ఉందని, తాను సురక్షితంగా ఉన్నానని నాన్న చెప్పారు. కానీ దేశాన్ని రక్షించడానికి మా నాన్న ప్రాణాలను అర్పించారు. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వపడుతున్నానని బాలిక తెలిపింది. పాకిస్తాన్ మొత్తం నాశనం కావాలి, తాను కూడా తన తండ్రిలాగే సైన్యంలో చేరతానని, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని చిన్నారి రుతిక కన్నీటి మధ్య శపథం చేసింది. సైన్యంలో చేరి దేశానికి హాని చేసే శత్రువులను అంతం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది రుతిక. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.